వాక్యము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యమే మనకు జీవనాధారము. ఆ వాక్యాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఆ డెడికేషన్ మనకు ఉండాలి, ఆ కమిట్మెంట్ మనకు ఉండాలి, ఆ పట్టుదల మనకు ఉండాలి. యేసయ్య ఈరోజు నాతో మాట్లాడాడు వాక్యము ద్వారా. మరి ఆ మాట నా కొరకే, నా జీవితం కొరకే అని మన జీవితాలకు అప్లై చేసుకుంటే వారి జీవితాలు ఆశీర్వదించబడతాయండి. ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని సంవత్సరాలు చర్చికి పోయినా, ఎన్ని సంవత్సరాలు విశ్వాసిగా ఉన్నా, నువ్వు చర్చి కోసము, పరిచర్య కోసము ఎన్ని చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఏమి చేసినా, జీవము కలిగిన వాక్యాన్ని గనక మన జీవితాలకి అప్లై చేసుకోకపోతే అవన్నీ వ్యర్థం. అలాంటి ఎన్ని చేయండి, వాటి వల్ల ఏ ఫలితం ఉండదు. కాబట్టి మరి దేవాదేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు, వాక్యము ద్వారా దేవుడు మనల్ని సరి చేయడానికి ఇష్టపడుతున్నాడు. అది యాక్సెప్ట్ చేసిన వారు ధన్యులు, ఆశీర్వదించబడతారు.